అందరికీ నమస్కారం. నా పేరు హర్నాథ్ బాబు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్. ప్రస్తుతానికి అనకాపల్లిలోని కూరగాయల మార్కెట్ చూడడానికి వచ్చాము. టమాటా రైతులు పండించిన పంట ఏ రకంగా ఉంది, రైతు ఎలా ఉన్నాడో మీరే చూద్దాం. 35 కేజీలు టమాటా 200, ఆటోకి 50 రూపాయలు పోతే 150 రూపాయలు. ఏం తింటాడు, ఎలా బతుకుతాడు, వాడికి ఆరోగ్యం బాగోపోతే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడతాడు? మనందరికీ ఒకప్పుడు అనకాపల్లిలో 2-3 కిలోమీటర్ల నుంచి కూరగాయలు వచ్చాయి. ఇవాళ 18 కిలోమీటర్ల దూరం నుంచి మనందరికీ కూడా సంవత్సరాల తరబడి వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు వీళ్ళు కూడా ఈవేళ ఈ కూరగాయలు మనందరికీ కూడా సరఫరా చేస్తున్నారు. అలాంటి రైతు ఈవేళ చాలా బాధలు పడుతున్నాడు. మరి మన అందరం కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రైతుని కాపాడుకుంటేనే వాడు మన ప్రాణాలు కాపాడుతాడు. కాబట్టి రైతు మనందరం కూడా రైతుని కాపాడేది. అనకాపల్లిలో ఎంతోమంది డబ్బున్నోళ్ళు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ నేను కోరేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ కొరీలో ఉంటే మీ తాలూకా షాప్లో పనిచేసే పిల్లలందరికీ కూడా పని వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే సంపన్నులు చాలామంది ఉన్నారు. మీరందరూ ఒక్కొక్క ట్రై కొన్నట్టయితే అవన్నీ కూడా మీ బంధువులకి, చుట్టాలకి కూడా పంచవచ్చు. రైతుకు సహాయం చేసినట్టు ఉంటుంది. మరి అనకాపల్లి ఎంతోమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. అనకాపల్లి జిల్లా అయినా సరే ఇవాళకి రైతు బజార్ లేదు. రైతు ఎండలోనే ఎండి వర్షానికి తడిచి చలికి తడిచి మనందరికీ అన్నం పెట్టడానికి వస్తే కనీసం రైతుకి గౌరవించాలన్న ఆలోచన కూడా ఈ ఎమ్మెల్యేలకు లేదని చెప్పి నేను ఎదురుకుండా ముఖమాట లేకుండా చెప్తున్నాను. ఇది చాలా తప్పు. రైతు బజార్ కట్టండి. రైతు బజార్ కడితే రైతులు అంచక్క అమ్ముతారు. ప్రజలు కూడా నేరుగా కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రైతు మీద అబ్బానుల్లో రూపాయి డబ్బులు ఇచ్చే ఎక్స్ట్రా కూడా కొంటారు. అలా చేయడం వల్ల అయితే రైతుకు న్యాయం జరుగుతుంది. అలాగే ఈ టమాటా దాచుకోవడానికంటూ కోల్డ్ స్టోరేజ్ లేదు. ఈ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ టమాటా అయిపోగానే ఎంత ఇస్తే అంత ఇచ్చి పారేస్తున్నారు. ఈ టమాటా సీజన్ అయిపోగానే బెంగళూరు టమాటా వస్తుంది. బెంగళూరు టమాటా 150, 130 రూపాయలు అమ్ముతున్నారు. ఇదే కానీ మనం దాచుకున్నట్టయితే ఆ ధరకి మనం కొనక్కర్లేకుండా ఈ టమాటే రైతు అమ్ముకొని మళ్ళీ ప్రజలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఒకసారి రైతు బజార్ చూడండి. ఇదండి చూడండి, ఎంతో తెల్లవారు వేసి కష్టపడి తెస్తే రైతు మిగిలిన 30 కేజీలు 200. ఏం తింటారు, ఎలా బతుకుతారు చూడండి. ఒకసారి రాజకీయ నాయకులాగా పళ్ళు తెరవండి, రైతు బజార్ పెట్టండి, రైతు పనికి మాట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయండి. అప్పుడే మీకు విలువ పెరుగుతుంది తప్ప ఇలాగ సంవత్సరాల తరబడి రైతులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పి అందరికీ నమస్తే. రైతు బజారు రైతు పనికి మాట దాచుకోవడం కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అనకాపల్లికి డిమాండ్ చేస్తున్నాం.